तेलंगाना के देवरकद्रा के साबिक रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी ने मूसापेट मंडल के अनासागर में मुनक़िदा बीआरएस पार्टी के कारकुनों के इजलास में शिरकत की। इस मौके पर उन्होंने खिताब करते हुए हमेशा पार्टी लीडरों और कारकुनों के साथ काम करने का यकीन दिलाया। आला वेंकटेश्वर रेड्डी ने कहा कि गांव में सरपंचों और एमपीटीसीज का ताल्लुक बीआरएस पार्टी से है, जबकि जेडपीटीसीज का ताल्लुक भी बीआरएस से ही है। उन्होंने अपील की कि आने वाले सरपंच इंतखाबात में बीआरएस के सभी कारकुन मुत्तहिद होकर काम करें। उन्होंने कहा कि देवरकद्रा असम्बली हल्के में सिर्फ एमएलए के ओहदे के अलावा तमाम ओहदों पर बीआरएस पार्टी के लीडर फाइज हैं और आने वाले इंतखाबात में बीआरएस पार्टी के उम्मीदवारों को कामयाब करना ज़रूरी है। इस प्रोग्राम में मुकामी अवामी नुमाइंदों के अलावा बीआरएस कायदीन और कारकुनों ने कसीर तादाद में शिरकत की। రేపు ఎట్లా మనం ముందరికి పోవాలి, జరిగిన తప్పు ఏందన్నది మనందరికీ అర్థమైపోతూనే ఉంది। ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా ఒక జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే అరే ఈ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఓడిపోయారు అనే చర్చ గత నెల రోజులుగా నడుస్తూ ఉంది। అంటే అతి తక్కువ దగ్గర వరకు వచ్చి పోవడం అనేది మీకు బాధ ఉంది, మాకు బాధ ఉంది, పెద్ద సార్లలో కూడా చాలా బాధ ఉంది। ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మంత్రులందరి సహకారంతో నియోజకవర్గానికి ఏది కావాలంటే అంటే గ్రామాలు అడగకున్నా కూడా ఆ గ్రామానికి ఏం కావాలంటే అది మీ నాయకత్వం, ఏ గ్రామం వాళ్ళు కార్యకర్తలు నాయకులు అడిగితే అరే కేసీఆర్ గారు ఉన్నారు, ఈ టైంలోనే మనం నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతో విపరీతంగా నిధులు కూడా తీసుకొచ్చి చేసుకోవడం జరిగింది। అయినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్నది మనం లోతైన విశ్లేషణ గ్రామాల వారీగా చేసుకోవాలి। మన పోరాటం అనేది కొత్త కాదు, ఉద్యమకాలం నుంచి మనం కేసీఆర్ గారు ఎంబడి ఆ పోరాట స్ఫూర్తి నింపుకున్న వాళ్ళం, తెలంగాణ కొరకు గుట్లాడిన వాళ్ళం। దాదాపు 5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఎంబడి ఈ నియోజకవర్గం కానీ, ఈ మండలి కానీ, మీ గ్రామాలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఆ రోజు రాష్ట్రం రావాలన్న ఒకే ఒక ఆలోచనతోటి అందరం ఫైటింగ్ చేసిన వాళ్ళం, సారెంబడి నడిచిన వాళ్ళం। అదృష్టవశాత్తు రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు। 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో చిరకాలంగా గుర్తుండిపోయే పనులు మనం చేసుకోగలిగినాం। ఒక విధంగా చూస్తే అది సంతోషమే। మనకి బాధ ఏంటంటే దగ్గరికి వచ్చి ఓడిపోవడం, ఇంత పని చేసిన తర్వాత కూడా, ఇంత సాయం చేసిన తర్వాత కూడా, కొన్ని వేల మందికి మనం సాయం చేసిన, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసినా ఎందుకు తిరస్కరించారు అనేదే మనం లోతైన విశ్లేషణ చేసుకోవాలి। దాని నుంచి బయటపడాలి మనం। నిజంగా దాదాపు నెల రోజులు అవుతా ఉంది, ఇంకా చాలా మంది బయటపడలేకపోతున్నాం। నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పిన 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అనేది ఎట్లా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు। అంటే లేచినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే, ప్రజల కొరకే, ఈడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంకా ఏం కావాలి నియోజకవర్గానికి అన్న ప్రయత్నంలో ఒక రోజు అనేది 10 సంవత్సరాలు అనేది ఇట్లా గడిచిపోయింది। కానీ ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఈ 10 రోజులు గడవాలి, ఈ నెల రోజులు గడవాలంటే ఎంత భారంగా గడుస్తుందో మీ ముఖాలు చూస్తేనే మాకు అర్థమైతేనే ఉంది, మీ బాధ చూస్తేనే మనకు అర్థమైతేనే ఉంది।